నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చేయేగాక నాకేటి వెరపు అన్నారు కృష్ణపక్షం కావ్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి. మన జీవితం గురించి ఎంతమంది నవ్వుకున్నా మనం పట్టించుకోకూడదని దానర్థం. వ్యక్తిత్వ వికాస కోణంలో ఇది అద్భుతమైన స్ఫూర్తినిస్తుంది. అయితే ఆల్రెడీ ప్రజల ముందు నవ్వుల పాలైపోయిన మనుషులు, తమ వంచక స్వభావాన్ని బట్టబయలు చేసుకున్న నేతలు, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వాళ్ళు, ప్రజల మీద పగబట్టినట్టు వ్యవహరిస్తున్న వాళ్ళు కూడా ఇలానే అనేసుకుంటే మాత్రం సమాజానికి చాలా నష్టం. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అదే. నకిలీ మద్యం స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన పచ్చమూక వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కే కుట్ర పన్నుతోంది. జనం చీ కొడుతున్నా నిస్సిగ్గుగా డైవర్షన్ కుట్ర చేస్తూ మరింత నవ్వుల పాలవుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. చేదుకుళ్ళు తెగులు, నల్లమచ్చ తెగులు, వేరుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు, ఇలా చెప్పుకుంటూ పోతే పంటలకు పట్టే తెగుళ్ళు చాలా రకాలున్నాయి. అవి మందులు కొడితే పోతాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి పట్టిన తెగులు మాత్రం సాధారణంగా పోయేది కాదు. ఎందుకంటే అది పచ్చ తెగులు. తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగించే, ఎంతమందినైనా వంచించే పచ్చ తెగులు. ఆంధ్రప్రదేశ్ని అన్ని రకాలుగా సర్వనాశనం చేసేస్తున్న ఈ పచ్చ తెగులు ఇప్పుడు నకిలీ మద్యంతో ప్రజల ఆరోగ్యాలను పీల్చి పిప్పి చేస్తోంది. నకిలీ మద్యం స్కామ్లో అడ్డంగా దొరికిపోయినా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు వైఎస్ఆర్సీపీ మీద డైవర్షన్ కుట్రలు చేస్తోంది. ఆంధ్రనాట అరాచకం తెప్పలుగా పారుతోంది. డైవర్షన్ స్కీమ్లతో డేంజర్గా మారుతోంది. హామీలకు దిక్కులేదు, శాంతి భద్రతల జాడలేదు, సంక్షేమం ఊసులేదు, అభివృద్ధి అసలే లేదు. ఉన్నదల్లా ఒక్కటే, రెడ్ బుక్ పాలనలో తమ అకృత్యాలను కప్పిపుచ్చడానికి ప్రజల దృష్టిని మళ్లించే కుట్రలు చేయడం. ఏదో జరిగిపోయిందన్న భ్రమని ప్రజలకు కలిగించి తమ అరాచకాల నుంచి ప్రజల ఫోకస్ని మళ్లించడం. నిజానికి ఈ దిక్కుమాలిన డైవర్షన్ కుతంత్రాలను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏలినవారి డైవర్షన్ పాలిటిక్స్ ఇగిలింపులు, ఎల్లో మీడియా దిక్కుమాలిన కథనాల సకిలింపులు ఏపీలో నిత్య కృత్యమైపోయాయి. ఇప్పుడు నకిలీ మద్యం స్కామ్లో అడ్డంగా దొరికిన తరువాత కూడా వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూ డైవర్షన్ కుట్రని అమలు చేస్తోంది పచ్చ ముఠ. సాక్ష్యాధారాలతో దొరికిపోయిన A1 జనార్దన్ రావు చేత పచ్చమూక పలికించిన చిలక పలుకులు విని తెలుగు ప్రజలంతా ఇంత నీచమా అని చీకొడుతూనే ఉన్నారు. నకిలీ మద్యం స్కామ్లో చంద్రబాబు అంటూ డైవర్షన్ కుట్రని అర్థం చేసుకోవాలంటే అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో చేసిన డైవర్షన్ కుట్రలను ఒకసారి పరిశీలించాలి. 2024లో విజయవాడని వరదలు ముంచేయడం వెనుక, లక్షల మంది ప్రజలు రోజుల తరబడి వరదల్లో అల్లాడిపోవడం వెనుక ఉన్నది చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలే. వాటిని కప్పిపుచ్చుకోవడానికి విజయవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు కేంద్రంగానే పచ్చముఠ తమ డైవర్షన్ కుట్రని అమలు చేసింది. బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వెనుక వైఎస్ఆర్సీపీ కుట్ర ఉందంటూ బురద జల్లడం మొదలు పెట్టాయి. ఆ వెంటనే ఎల్లో మీడియా తన విషపు రాతలతో గోబెల్స్ ప్రచారం స్టార్ట్ చేసింది. నిజానికి ఆ బోట్ల యజమానులు టీడీపీ వర్గీయులే. బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలిగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. 2024లో కూటమి విజయం సాధించాక ఉషాద్రి బోట్లకి టీడీపీ జెండాలు కట్టి మరీ విజయోత్సవ వేడుకలు నిర్వహించాడు. అలాంటి వ్యక్తి బోట్లు బ్యారేజీని ఢీకొడితే బాధ్యత వహించాల్సిన పార్టీ రాజకీయ కక్షతో వైఎస్ఆర్సీపీ మీద చిల్లర ఆరోపణలు చేసి వరదను ఎదుర్కోవడంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే డైవర్షన్ కుట్ర ఆడి అడ్డంగా దొరికిపోయింది. అలానే 100 రోజుల పాలన పూర్తవుతోన్న వేళ హామీల అమలు దగ్గర నుంచి శాంతి భద్రతల దాకా అనేక విషయాల్లో ప్రజలు నిలదీస్తారని గ్రహించిన చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికి అతి భయంకరమైన డైవర్షన్ కుట్రకి తెరతీశారు చంద్రబాబు. ఏకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడినే అవమానించే పాపానికి ఒడిగట్టారు. తన రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తులను తీవ్ర ఆవేదనకి గురిచేశారు. వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూ దేవదేవుడి దివ్య ప్రసాదం మీద పచ్చమూక చేసిన రోత రాజకీయాలను చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు చీకొట్టారు. అలానే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన దారుణం చూసి దేశ ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. విద్యార్థినుల వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేస్తే ఆ కామాంధుల కండ కావరం అణిచివేయాల్సింది పోయి
బాధితుల మీద బెదిరింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ కీచక పర్వం వెనుక ఉన్నది అధికార పార్టీ నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులు. ఈ దారుణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ముంబై నుంచి బ్లాక్మెయిల్ భామ కాదంబరి జత్వానీని తీసుకొచ్చి మరో డైవర్షన్ కుట్రని నడిపారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, పచ్చముఠా అరాచకాల నుంచి, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల ఫోకస్ ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పరమావధిగా పాలన సాగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు నకిలీ మద్యం స్కామ్ లో టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయిన తరువాత నిస్సిగ్గుగా మళ్లీ అదే డైవర్షన్ కుట్రకి పదును పెడుతూ వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కడం మొదలు పెట్టారు. కరకట్ట స్క్రిప్ట్ తో, పోలీసుల సహకారంతో ఏవన్ జనార్దన్ రావు, జోగి రమేష్ మీద చేసిన చిల్లర ఆరోపణలు విని తెలుగు ప్రజలంతా చీకొడుతున్నారు. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా. నేను నా భార్య బిడ్డలతో వస్తా. చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కా పన్నాగంతో రాష్ట్రంలో వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం మాఫియా బాగోతం ఆధారాలతో సహా బట్టబయలైంది. 5 ఏళ్లలో 45,000 కోట్ల దోపిడీ కుతంత్రం పూర్తి ఆధారాలతో బయటపడడంతో మాఫియా సూత్రధారిగా ఉన్న ముఖ్య నేత బెంబేలెత్తారు. ఎందుకంటే ఈ దందాలో బయటపడిన పాత్రధారులందరూ ముఖ్య నేతకు అత్యంత సన్నిహితులే. 2024 ఎన్నికల ముందు చంద్రబాబు స్వయంగా టీడీపీ బీఫామ్ ఇచ్చి మరీ తంబళ్లపల్లె నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలిపిన జయచంద్రారెడ్డి ఈ మాఫియాలో కీలక పాత్రధారి అన్నది నిగ్గుతేలింది. జంట హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న టీడీపీ నేత సురేంద్ర నాయుడుకు 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండగా క్షమాభిక్ష ప్రసాదించిన విషయం వెలుగు చూసింది. ఆయన ద్వారానే జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ లభించిందన్నది బయటపడింది. ఇక ఈ కేసులో ఏవన్గా ఉన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మాఫియాలో క్రియాశీల పాత్రధారి. జయచంద్రారెడ్డి టీడీపీలో చేరినప్పుడు, పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఆయన కూడా అక్కడే ఉన్నారు. బీఫామ్ స్వీకరించేటప్పుడు సాధారణంగా అత్యంత సన్నిహిత కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు. జయచంద్రారెడ్డికి టీడీపీ బీఫామ్ ఇస్తున్నప్పుడు జనార్దన్ రావు పక్కనే ఉండడం వారి అనుబంధాన్ని బలపరుస్తోంది. నకిలీ మద్యం మాఫియాలో ప్రధాన పాత్రధారులైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు, జనార్దన్ రావు టీడీపీ అధిష్టానానికి అత్యంత సన్నిహితులన్నది ఫోటో, వీడియో ఆధారాలతో సహా బహిర్గతమైంది. తమ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో నకిలీ మద్యం స్కామ్ సూత్రధారి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దాంతో ఆగ మేఘాలపై ఈ వ్యవహారాన్ని దారి మళ్లించాలని ఎత్తుగడ వేశారు. ఈ క్రమంలో తనకు అలవాటైన రీతిలో డైవర్షన్ కుట్రకు తెరతీశారు. అసలు జనార్దన్ రావు ఎల్లో మీడియాకు ఎలా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వగలిగారన్నదే అంతుచిక్కని ప్రశ్న. ఎందుకంటే జనార్దన్ రావును పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ రోజు గుర్తు తెలియని ప్రదేశంలో విచారించి శనివారం న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. అంటే శుక్రవారం నుంచే ఆయన పోలీసులు, అనంతరం జైలు అధికారుల అదుపులో ఉన్నారు. ఆయన మాట్లాడిన వీడియోను ఎల్లో మీడియా సోమవారం విడుదల చేసింది. మరి ఆయన ఎల్లో మీడియాతో ఎప్పుడు మాట్లాడినట్లు? పోలీసులు, జైలు అధికారుల అదుపులో ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం మీడియాతో మాట్లాడకూడదు. అయినా సరే జనార్దన్ రావు ఎల్లో మీడియాతో మాట్లాడారంటే అది ప్రభుత్వ పెద్దల కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం. పచ్చముఠా డైవర్షన్ కుట్రలకు పరాకాష్ట. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు అడ్డంగా దొరికారు, అది మీకు తెలుసు. అందుకే ఒక యాప్ క్రియేట్ చేశారు, సురక్ష యాప్ అన్నారు. నకిలీ మద్యం ఉంది, ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది మీ వైఫల్యం కాదా? ఈ నకిలీ మద్యాన్ని అమ్మడం కోసం చట్టంలో లేని బెల్ట్ షాపుల్ని మీ అనుయాయులు నిర్వహిస్తుంటే చర్యలు తీసుకోలేని, బెల్ట్ షాపుల్ని నిర్మూలించలేని ఒక అసమర్థ పాలన మీది కాదా? దీనికోసం అంటే ప్రతిపక్షం మీద నింద వేసేస్తే ఎంతకాలం వేస్తారు నింద? ఆ నింద వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? మీ ప్రభుత్వం సంవత్సరంన్నర కాలంలో ఈ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని తయారు చేసి ఒక్కచోట కాదు, తంబలపల్లిలో, ములకల చెరువులో, ఇబ్రహీంపట్నంలో, పాలకొల్లులో, అల్లవరంలో, ఇంతేకాకుండా శ్రీకాకుళంలో
ఎక్కడ చూస్తే అక్కడ నకిలీ మద్యం తయారవుతుందే, ఇది నీ వైఫల్యం కాదా? కరకట్ట స్క్రిప్ట్ మేరకే ఈ డైవర్షన్ కుట్రని A1 జనార్దన్ రావు చేత ఎలా నడిపించారంటే, నకిలీ మద్యం కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న టీడీపీ నేత జయచంద్రారెడ్డి పాత్రేమీ లేదన్నట్టుగా జనార్దన్ రావు వీడియోని చిత్రీకరించారు. ఇక మరో పాత్రధారి సురేంద్ర నాయుడు ఊసేలేదు. నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ నేతల ప్రస్తావనే లేకుండా జాగ్రత్త పడ్డారు. నకిలీ మద్యం కేసును 360 డిగ్రీల కోణంలో అడ్డంగా దారి మళ్లిస్తూ వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ పేరును జనార్దన్ రావు నోటితో చెప్పించడం కరకట్ట నేత భేతాళ కుట్రలకు పరాకాష్ట. జోగి రమేష్ చెబితేనే తాను నకిలీ మద్యం రాకెట్ నిర్వహించానని జనార్దన్ రావు నమ్మబలకడం చూసి మరోసారి టీడీపీ అడ్డంగా దొరికిపోయిందని సాధారణ ప్రజలు కూడా తేల్చి చెబుతున్నారు. గోబెల్స్ కి కూడా తల తిరిగిపోయే రేంజ్ లో అబద్ధాలను నిజాలుగా భ్రమింపజేసే శక్తి సామర్థ్యాలు ఈ ప్రపంచంలో చంద్రబాబు అండ్ కోకి ఎల్లో మీడియాకి మాత్రమే ఉన్నాయి. దశాబ్దాలుగా వాళ్ళు చేస్తూ వచ్చింది ఇదే. డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ కుట్రలు చేస్తూ ఇన్నాళ్లు ప్రజలను మాయ చేస్తూ మోసం చేస్తూ వచ్చారు. తిరుమల లడ్డూ విషయంలో ఇలానే ప్రజలను మభ్యపెడదామని ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. మెడికల్ కాలేజీల విషయంలోనూ అడ్డంగా దొరికారు. తెలుగు ప్రజల చేత మాత్రమే కాదు, దేశ ప్రజల చేత కూడా చీకొట్టించుకున్నారు. ఆ వెంటనే నకిలీ మద్యం స్కామ్లో టీడీపీ నేతలు సాక్ష్యాలతో సహా పట్టుబడ్డారు. 5 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయల మద్యం దోపిడీ కుట్ర బయటపడిన పచ్చముఠా బుద్ధిలో మార్పు రాలేదు. ప్రజలను తప్పుదారి పట్టించడానికి జోగి రమేష్ మీద కట్టుకథ అల్లి అదే ప్రజలకు మళ్లీ దొరికిపోయారు. నకిలీ మద్యం స్కామ్లో దొరికిన వాళ్లు కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాదు, చంద్రబాబుకి సన్నిహితులు కూడా. 2024 ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చినప్పుడు జనార్దన్ రావు అక్కడే ఉన్నారు. బీఫామ్ ఇచ్చేటప్పుడు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులే ఉంటారు. మరి జనార్దన్ రావు ఆ సమయంలో చంద్రబాబు జయచంద్రారెడ్డిలతో ఉన్నారంటే అర్థమేంటి? జనార్దన్ రావు చంద్రబాబు జయచంద్రారెడ్డిలకే సన్నిహితుడనే కదా. అలాంటి జనార్దన్ రావు నకిలీ మద్యం స్కామ్ బయటపడగానే హఠాత్తుగా వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ కి సన్నిహితుడు ఎలా అయ్యాడు? ఎందుకంటే ఇది కరకట్ట స్క్రిప్ట్ ప్రకారం మొదలుపెట్టిన డైవర్షన్ కుట్ర కాబట్టి. ఇదిగో ఇలా చూడండి. నకిలీ మద్యం స్కామ్లో A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పటి దృశ్యం ఇది. ఏదో పెద్ద కార్పొరేట్ పారిశ్రామికవేత్త స్టైల్లో ఇంత దర్జా ఎందుకు వలకబోశారు జనార్దన్ రావు అంటే తనకేం కాదన్న ధీమా ఆయనకుందన్నమాట. ఆ ధీమా వెనుక ఉన్న దన్ను కరకట్ట పెద్దలే అని సామాన్య ప్రజలు సైతం చెబుతున్నారు. కేసు నుంచి బయటపడేస్తామని ముఖ్యనేత హామీ ఇచ్చిన ధీమాతోనే కదా ఆయన అంత దర్జాగా వచ్చారు. నకిలీ మద్యం స్కామ్ చిన్నదేం కాదు. ఏపీ అంతా 5 ఏళ్ల పాటు నకిలీ మద్యాన్ని ఏరులై పారించడానికి చేసిన కుట్ర అది. ఆ స్కామ్లో దొరికిపోయిన జనార్దన్ రావు విదేశాల్లోనే దాక్కునే ప్రయత్నం చేస్తారు కానీ ఎందుకు హడావుడిగా ఆంధ్రప్రదేశ్కు వచ్చారు? కేసు నుంచి బయటపడేస్తామన్న పక్కా హామీనే. అలానే వెంటనే వచ్చి తాము చెప్పినట్టుగా కట్టుకథలు వల్లెవేయాలన్న ముఖ్యనేత ఆదేశంతోనే ఆయన వచ్చారన్నది సుస్పష్టం. కాసేపు జనార్దన్ రావు చెబుతోంది నిజం అనుకుందాం. ఆయన, జోగి రమేష్ ఇద్దరూ సన్నిహితులు. అలాంటప్పుడు జనార్దన్ రావు విదేశాల నుంచి ఎందుకంత హడావుడిగా వచ్చే ధైర్యం చేస్తారు? చెయ్యరు కదా. క్లుప్తంగా చెప్పాలంటే నకిలీ మద్యం స్కామ్లో A1 జనార్దన్ రావు వీడియోలో చెప్పిందంతా ప్రభుత్వ పెద్దలు అల్లిన కట్టుకథే, డైవర్షన్ కుట్రలో భాగమే. అలానే విదేశాల్లోనే జనార్దన్ రావు మొబైల్ వదిలి రావడం వెనుక ఎవరున్నారన్నది కీలకంగా మారింది. జనార్దన్ రావు ఫోన్లో ప్రభుత్వ పెద్దల జాతకాలు చాలానే ఉన్నాయని, వారి ఆదేశంతోనే తన మొబైల్ ఫోన్ని జనార్దన్ రావు వదిలి వచ్చారని చిన్నపిల్లలకు కూడా అర్థమైపోతుంది. నకిలీ మద్యం స్కామ్లో టీడీపీ అడ్డంగా దొరికిపోవడం మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కే కుట్రలోనూ పచ్చముఠా అడ్డంగా దొరికిపోయింది. నకిలీ చంద్రబాబు మాట నకిలీ, చేసే రాజకీయాలు నకిలీ, ఆయనిచ్చే హామీలు నకిలీ, విజనరీ ముసుగులో చేసే గోబెల్స్ ప్రచారమంతా నకిలీనే. అలాంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు నకిలీ మద్యం హల్చల్ చేస్తోంది. టీడీపీ లిక్కర్ మాఫియా ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దారుణాలు ఇప్పుడు పరాకాష్ఠకి చేరాయి. మద్యం షాపులు దక్కించుకోవడం దగ్గర నుంచి బెల్ట్ షాపుల దాకా రకరకాల రూపాల్లో ప్రజల్ని దోచేస్తోంది పచ్చమూక. అయినా ఆశ తీరలేదు. అందుకే నకిలీ మద్యం మీద పడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంతటా అన్ని వేళలా నకిలీ మద్యం అందుబాటులో ఉండేలా చేశారు. నకిలీ మద్యం స్కామ్ బయటపడిన తర్వాత కూడా నకిలీ మద్యం హల్చల్ చేస్తూనే ఉంది.
ఇప్పుడు ఏపీలో పచ్చ విషం, అదేనండి నకిలీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. ఏపీలో మందేశారో మటాషే. ఆంధ్రప్రదేశ్ ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న చిత్తశుద్ధి అంతా ఇంత కాదు. మద్యం షాపులు, వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్లు, అవి కాకుండా ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు, వాటితో ఆగకుండా ఊరూరా బెల్ట్ షాపులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మద్యం లభిస్తుంది. ఇంతగా ప్రజలను పీక్కు తింటున్నా సంతృప్తి చెందని టీడీపీ నేతలు నకిలీ మద్యం దందాకి తెరతీశారు. మద్యపాన ప్రియుల బలహీనతని ఆసరాగా చేసుకుని పచ్చముఠా ఏ స్థాయిలో చెలరేగిపోతుందంటే పరిశ్రమ స్థాయిలో నకిలీ మద్యం తయారీలో బిజీగా ఉన్నారు ఎల్లో రాక్షసులు. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై ప్రవహించడం లేదు, నకిలీ మద్యం ఏరులై ప్రవహిస్తోంది. నకిలీ మద్యం ఏపీ ప్రజల ఆరోగ్యాలను బలికోరుతోంది. మద్యం దందా అనగానే తెలుగు ప్రజలకు గుర్తొచ్చేది చంద్రబాబే. ఆ ఘనతతో తృప్తిపడినట్టు లేరు కాబోలు. అందుకే ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారంలోనూ ఏపీని నంబర్ 1 గా తీర్చిదిద్దాలని టీడీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. జిల్లాలు, రీజియన్లు వారీగా రాష్ట్రాన్ని పంచుకుని మరీ బరి తెగించి నకిలీ మద్యం దందా సాగిస్తోంది. మద్యం డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్ షాపులు, ఇలా మొత్తం మద్యం వ్యవస్థ అంతా పచ్చముఠా గుప్పెట్లోనే ఉంది. దీంతో నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా విక్రయించడం ఎల్లో బ్యాచ్ కి తేలికయ్యింది. అందుకే తొలి ఏడాదిలోనే టీడీపీ లిక్కర్ మాఫియా 5,000 కోట్ల రూపాయలకు పైగా దోచేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతటి వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ కీలక నేతలకు ప్రభుత్వం కొమ్ము కాస్తుండడం విస్మయపరుస్తోంది. రాష్ట్రంలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. పచ్చముఠాల అండదండలతో రాష్ట్రంలో ఒక పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ విస్తరించింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం దందా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం దాకా పాకింది. ఈ ముఠా తయారు చేసిన నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా విక్రయించారని సమాచారం. వాస్తవానికి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఊరూరా బెల్ట్ షాపుల ఏర్పాటుకు గేట్లు బార్లా తెరిచింది. మద్యం షాపులన్నింటినీ టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజా ప్రతినిధులే దక్కించుకున్నారు. అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో 75,000కు పైగా బెల్ట్ షాపులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఇటు నకిలీ మద్యం స్కామ్లో టీడీపీ నేతలు దొరికిపోయినా ఏపీలో నకిలీ మద్యానికి అడ్డుకట్ట పడలేదు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కుతూ దిక్కుమాలిన డైవర్షన్ కుట్రలు చేస్తోంది పచ్చముఠ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆరోగ్యశ్రీ లేదు, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలు లేవు, శాంతి భద్రతలు లేవు, పెట్టుబడులు లేవు. ఉన్నవల్లా అప్పులు, అరాచకం, నకిలీ మద్యం, డైవర్షన్ కుట్రలు మాత్రమే. అంతర్జాతీయ సమాజం ముందు ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలను 16 నెలల్లో తీసిపారేసిన కూటమి పాలకులను చూసి ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇదే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.